నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కాపాడుతున్న, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్న ప్రతి ఒక్క అధికారులకు నా యొక్క శిరసావించి వందనలు చేస్తున్నా. ఆయుర్వేద అభిమానులారా, మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఎన్నో భాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఈరోజు ఒక పరిస్థితి, రేపు ఒక పరిస్థితి, యావత్ ప్రపంచంలో ఒక వింత పరిస్థితుల్లాగా దిగజారిపోతున్నామనే మన శరీర అవయవాలలో ఎంతో విషపూరితమైన ఒక్కడు ఉన్నాయి. కారణం ఏంది అని చెప్పుకుంటూ పోతుంటే, మన శరీరం మీద మనము అలవర్చుకునే యొక్క ఆహారపు అలవాట్లు, మనం తీసుకోవలసిన తినే ఆహార ధాన్య పదార్థాల యొక్క అలవాట్లు, మరియు ఈ సృష్టిలో ఎక్కువ శాతం స్వార్థము ఎక్కువగా ఉపయోగించి ఏ సహజ సంపద అన్ని కోల్పోయి చివరికి మానవ జాతే సహజ సంపద అనుకొని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఆలోచించి తన స్వార్థ సౌలంబన కొరకు యొక్క లాభదాయకమైన సంపద కొరకు ఎక్కువ మనం పాటించాలని మన శరీరం మీదనే ఎక్కువగా చెడుగా ప్రభావితం చెంది మన శరీరాన్ని చివరికి అడగంటి పెట్టే విధంగా రసాయనిక ఎరువులు కానీ, రసాయనిక మందులు కానీ, అల్లోపతి మెడిసిన్లు ఎక్కువగా తీరడం వల్ల మనం ఎక్కువగా దిగజారిపోయే అవకాశంగా ఉంటాయి. ఇది 100% నిజ సత్యం. కానీ మన గుండెల మీద చేసుకుని ఒకసారి ఆలోచిస్తే ఇది 100% నిజమండి. ఎందుకంటే మన శరీరం మీద మనమే కొద్దిగా తప్పిదం చేస్తున్నామంటే ఈ చుట్టూ ఉన్న సమాజం కూడా తప్పిదం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే తన యొక్క స్వార్థ బుద్ధి కొరకు. కానీ అలాంటి స్వార్థ బుద్ధులకు, అలాంటి అనారోగ్యాలకు మనం కొద్దిగా నడుము కట్టి మన యొక్క శరీరం మీద కానీ, మన ఆహార పదార్థాల మీద కానీ, మన యొక్క ప్రవర్తన మీద కానీ, మన యొక్క జీవన విధానం మీద కానీ మనం నడుము కట్టి నిత్యం ఎప్పటికీ స్వార్థం లేకుండా యథాచనంగా ఎప్పటికీ నిష్ఠురంగా కష్టపడి నాదే కంకణంగా కట్టుకుని నేను ఎప్పటికీ యథాచితంగా మనం ఒక జీవితంలాగా మార్పు, ప్రపంచంలో మార్పు రావాలి. మన యొక్క మార్పు చేయకున్నప్పుడు ఆటోమేటిక్గా మానవుల్లో ఒక మార్పు వస్తాయి. ఆ మార్పుతోనే ఎన్నో విజయాలు సాధిస్తాం. ఆ విజయాలతో ఒక ప్రపంచానికి ఒక చేతికి ఒక ఆదర్శ మార్గంగా ఉంటాయి. అలాంటి ఆదర్శ మార్గంగా ఉండాలని నేను చెప్పబోయేది ఏంటంటే, ఆయుర్వేద అభిమానులారా, మనకు మన యొక్క భూమికి గాక ఈ గురుత్వాకర్షణ శక్తిని గాక ఎప్పుడు కోల్పోతున్నామో అప్పుడే మన శరీరం మీద ఎక్కువగా అవయవాలు ఎక్కువగా లోపించి అనేక విధములుగా వ్యాధులు వచ్చే అవకాశంగా ఉంటుందని నేను ఎన్నో ప్రయోగాలు కానీ, ఎన్నో యొక్క సందర్భాలు చెప్పుకుంటూ వచ్చిన. అది వాస్తవానికి కొంతమంది శాస్త్రవేత్తలు చాలా మట్టుకు సాధ్యమైనంత వరకు ఎంతోమంది నిరూపించారు. అది కూడా వాస్తవం. చూడండి, మన కట్టుబాట్లు, మన యొక్క జీవన విధానం ఎప్పుడైతే ఈ యొక్క అతి వేగమైన ప్రపంచ కాలంలో ఎక్కువగా మన స్వార్థంగా లేకుండా ఉండి ఎక్కువ సుఖానికి మనం ఎప్పుడైతే మలినమో అప్పుడే మన జీవన విధానంలో మార్పు వచ్చి ఎక్కువ వ్యాధులకు ప్రభావితం చెందే అవకాశంగా ఉంటుంది. కానీ ఈ రోజున నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది మనకు సృష్టిలో ప్రతి ఒక్కరికి కనీసము కొద్ది కాలమైన బతకడానికి, జీవించడానికి, ఉండడానికి మన శరీరంలో ముఖ్యమైన అవయవం ఏంటంటే ఆ యొక్క కొద్ది కాలము ఆ జీవింప చేసే ఒక శక్తివంతమైన ఒక అవయము. మనం తీసుకునే యొక్క శ్వాసను ఆ యొక్క గాలినిగా ఫిల్టర్స్ అని శుభ్రపరిచే చేసే అవయవం ఏంటంటే ఊపిరితిత్తులండి. మనం ఈరోజు ఒక ఊపిరితిత్తుల సమస్యలు వెళ్ళిపోతున్నాం ఆయుర్వేద అభిమానారా. ఎందుకంటే ఎప్పుడైతే నేలకు, భూమికి గాక గురుత్వాకర్షణ శక్తిని గాక కోల్పోకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన శరీరంలో ఉన్న వ్యాధులను ఎక్కువ పారగొట్టడానికి 100% మనకు శరీరం సహకరిస్తుంది, చుట్టూ ఉన్న ప్రకృతి సహకరిస్తుంది. కానీ అదే ప్రకృతి సిద్ధంగా కనుక మనం నేలకు కనుక దూరం ఉందనుకో, మనం 100% ఔషధ గుణాలు కనుక మనం ఉపయోగించబడ ఎంతో యోగాలుగా ఆసనాలు చేసినా కానీ చివరికి మన శరీరం మీద ప్రభావితం చెందే. ఇది 100% నిజమండి. కానీ సాధ్యమైనంత వరకు ఎంతోమందికి ప్రవేశపెట్టిన ఈ రోజున ఊపిరితిత్తుల సమస్యలు, అస్తమని, ఆయాసమని, టీబీ అంటే క్షయవ్యాధి అని, ఇంకా డస్ట్ ఎలర్జీ అని ఎన్నో విధాలుగా ఎన్నో అఘాతాలు చెంది చివరికి అది ఆ యొక్క అస్తమకు దారితీసి చివరికి హార్ట్ దగ్గరికి సంబంధమై 2 కోల్పోయి చివరికి చనిపోయే స్థితిలో ఉంటారు. ఈ రోజున మనం అస్తమ ఒక ఊపిరితిత్తుల సమస్యలోకి వెళ్ళిపోతున్నాం. ఆయుర్వేద అభిమానులారా,
దానితో పాటు ఈ సృష్టిలో విషపూరితమైన ఎన్నో జీవులు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి. వాటి యొక్క వ్యర్థ పదార్థాలైనా, వాటి యొక్క విషమైన, వాటి విసర్జించిన పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించిన, అవి నేరుగా మన శరీరం మీద కుట్టిన, కరిసిన, మన శరీరం మీద రక్తంలో కలిసి ఆ యొక్క 90 రోజులకు, ఒక 6 నెలలకు ఆ శరీరం మీద మొత్తం బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగి ఆ శరీరం మీద మొత్తం సిరోసిస్ అంటే చర్మ వ్యాధుల్లాగా, బొగ్గల్లాగా వచ్చి పుండ్లై దాని డస్ట్ ఎలర్జీ అని కొంతమంది ఎన్నో అపోహలుగా వేసి దానికి సంబంధించిన మెడిసిన్, అలోపతి మెడిసిన్స్ వాడి చివరికి తన యొక్క శరీరం గుల్లా చేసుకొని, సంసారం గుల్లా చేసుకొని ఎంతోమంది రోడ్డున పడి, అలాంటి వాటికి ఊపిరితిత్తులతో ఊపిరి ఆడక గాలి పీల్చుకోలేని స్థితిలో ఉండి చివరికి ఇన్హేలర్స్ అంటే మనకు స్ప్రేలా కొట్టుకొని శ్వాసలాగా ఆక్సిజన్ లాగా పెట్టుకొని ఎంతో కాలంగా గటించి వాటన్నిటిని పారదోక కొట్టడానికి ఒక్కటే మొక్క, దానే నేల రాముల్క చెట్టు అంటారు. దీనే నేలముల్క చెట్టు కూడా అంటారు. ఈ కాయలు అవి దాంతోపాటు చెట్టు చూపిస్తుంటుంది. ఈ చెట్టు ఆయుర్వేద అభిమానులారా, దేనికి ఊపిరితిత్తుల క్షయవ్యాధికి, చర్మ వ్యాధులకు, సిరియోసిస్కు, మన యొక్క బ్లడ్ అంటే రక్తం యొక్క హీనత, రక్త బలహీనత, రక్తము కలుషితమైనప్పుడు ఈ అన్ని వ్యాధులు ప్రభోగింతం చేసి మన శరీరాన్ని పటాపంచలు చేయడానికి దీని నేలముల్క చెట్టు అంటారు. దీని వాపుడు చెట్టు కూడా అంటారు. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఒక భాగంలో మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఫస్ట్ విభాగం చెప్పుకుంటూ పోతాం, తర్వాత అన్నీ చిన్నగా చెప్పుకుంటూ పోతున్నాం. అయితే మొదట చెప్పినాం, నేలకు మన శరీరానికి అనుసంధానంగా ఉండాలి. ఒకప్పుడు దాదాపుగా నా యొక్క చిన్నతనంలో నాకు 43-46 సంవత్సరాలు ఉంటాయి. ఇంట్లో భోజనం చేసినప్పుడు మా నాన్నమ్మ, మా అమ్మ ఏం చేసేదంటే ఈతకమ్మలు తీసుకొచ్చి ఆ యొక్క చాపలు అల్లేదండి. ఆ చాప వేసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని ఏదో ఒక ప్లేట్ వేసుకొని కూర్చొని తినేది. ఆ ఈత యొక్క చేపలు కూర్చున్నాం చూడండి. మరియు మనం వేసుకున్న వస్త్రాలు కూడా అప్పుడు ఏంటంటే నూలు వస్త్రాలే, ఉన్నితోని చేసిన వస్త్రాలే ఉండేవి. ఆ నూలు వస్త్రాలు కనుక నెక్కర్లాగానో లేక లింగో, ఇప్పుడు ఏంది షార్ట్లు వచ్చినాయి స్టైల్గా, పంజాబ్ డ్రెస్సులు వచ్చినాయి స్టైల్గా, ప్యాంట్లు వచ్చినాయి. ఆ స్టైల్గా వచ్చినాక మన వ్యాధులు కూడా స్టైల్గా వస్తున్నాయి. ఆ లింగో లేకపోతే జ్యోతిలాగా కట్టుకొని ఆ చాపలో కూర్చొని అన్నం తినేది. దాదాపుగా 8 నిమిషాలు తినేదంటే ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట తినేది. అంటే ఆ భూమి మీద చాప వేసి ఆ చాప మీద మనం కూర్చొని తింటే ఆ భూమికి మన శరీరానికి మధ్యన ఆ చాప అట్టి ఇటు నలిగి దాని నుంచి ఒక అగడుతోని ఎప్పుడైతే మూలాధార చక్రం కాడ మన యొక్క ఏది మూత్రము అండ్ మన యొక్క మలము విసర్జించే ఆ యొక్క రంధ్రాలతోని ఎంతో కొంత ఆ చాప అగడి మన శరీరం పీల్చుకునేది. లేదంటే మనకున్న పిరుదుల్లో కింద ఉన్న యొక్క శ్వాస రంధ్రాలు ఉంటాయి చూడండి, చర్మ రంధ్రాలు, శ్వాస రంధ్రాలు ఉంటాయి, స్వేద రంధ్రాలు ఉంటాయి చూడండి. వాటి నుండి కూడా ఆ చాప యొక్క ఆ ఈత చెట్టు యొక్క ఆకులను పీల్చుకొని మన శ్వాసించేది మన శరీరంలో ఎంతో కొంత కలిసిపోయేది. దానివల్ల వ్యాధులు దూరమయ్యేది. కొందరు చాప మీదనే పండుకునేది, కొందరు తుమ్మ చెట్టు లేకపోతేనో మోదుగు చెట్టు లేదంటేనో ఇది మామిడి చెట్టు చెక్కలను కనుక చేసుకొని బల్ల మీద పండేది. లేదంటే ఎవ్వరికి ఏం దోయకపోయేది, కిందనే పండుకునేది. ఆ కింద పండుకోవడం వల్ల మట్టిలో ఉండే మట్టి రేణులతో కూడా అతను శ్వాసించినప్పుడు, నిద్రించినప్పుడు ఆ స్వేదరంధ్రాల నుంచి వెళ్ళి అతనికి ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా పోయేది. ఇప్పుడు కూడా చూడండి, నేను ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూ పోతున్నా. కొన్ని గిరిజన జాతి ప్రజలు కానీ, కొందరు గుడారాలు వేసుకొని దేశ సంచారలాగా వ్యవహరించే వాళ్ళు కానీ చూడండి, వాళ్ళకు మంచాలు ఉండేవి, వాళ్ళకు డబల్ కార్డ్ బెడ్లు ఉండేవి. ఏం చేస్తారని కిందనే పండుకుంటారు. వాళ్ళకి వ్యాధులు వస్తలేవు. మనకు వాస్తవం ఏంటంటే వాళ్ళకు ఉండే యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వాళ్ళ శరీరం మీద ఒక ప్రభావితం చెందడం వల్ల ఆ గురుత్వాకర్షణ శక్తితోనే అతనిలో ఒక వ్యాధులు దూరం అవుతాయి. ఇవన్నీ ఒకటి సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే ఇవన్నీ ఒక కారణమే. అలాంటి కారణంతో ఒక మన విభాగంలో చూసుకుంటే ఆయుర్వేద అభిమానులారా, ఈ వాపుడు చెట్టు ఉంది అనుకోండి, మంచిగా నండిది. అందరూ నవ్వుతూ ఉంటారు, అందరూ చెయ్యరు. కొందరు చేసుకుంటూ కొందరు ప్రవర్తనలో పెట్టుకొని ఆచరించుకొని సాధ్యమైనంత వరకు ఈ అబ్బాయి టీవీ జబ్బు, ఈయన పెళ్లి కాదు,
ఈమె యుక్త వయసురాలు, ఈమెకు క్షయవ్యాధి, ఈమెకు పెళ్లి కాదు అన్న వ్యక్తులకు నేను ఛాలెంజ్గా చెప్తున్నా. ఎంతోమంది కుటుంబాన్ని వదిలి మా ఇంట్లో ఈ వ్యాధి ఉంటే, క్షయవ్యాధి ఉంటే, ఇలాంటిది ఒకటి ఎలాంటిది మేము తీసుకోవలసిన ఆహార పదార్థాల యొక్క పాత్రలో ఇతరులు కూడా తీసుకుంటే ఆ ఇంటి వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారట, వైద్యులు చెప్పారని మేము వెళ్ళిపోతామండి ఇంట్లో అని మా మీద పడి ఎంతోమంది అభాగ్యులు తన కుటుంబాన్ని వదిలి ఎంతోమంది వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకు నేను దాదాపుగా 750 మందికి ఇలాంటివి ప్రవేశపెట్టిన, కొన్ని వందల మంది ప్రవేశపెట్టిన. మంచి వినండి ఆయుర్వేద అమ్మలారా, ఇది ఏందండి నేల ముల్క చెట్టు అంటారు. ఇది మంచిగా వినండి, ఇది మంచి సీజన్ ఇప్పుడు వస్తాయి. భూమికి నమస్కరించి ఈ చెట్టును కనుక తీసుకొని దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు చూపిస్తానా, దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి చెట్టును పిందెలు, కాయలు, పండ్లు, పూర్ణ చెట్టును, పెద్ద చెట్టును తీసుకొని ఒక నేల మీద కాకుండా ఒక సిమెంట్ రోడ్ అన్నా లేక గచ్చు మీద రోడ్డు మీద ఇది వేయండి. వేసి చెప్పులు వేసుకొని మొత్తం దొక్కండి, మెత్తగా దొక్కాలి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు తొక్కిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే నీడలన్నా ఆరబెట్టాలి, లేదంటే ఒక తట్టు బత్తలన్నా ఒక వస్త్రం, 3 వస్త్రాలన్నా దాని మీద వేసి ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఓపుకుంటే చూడండి, ఒక 2 వరుసల ఒక 3 వరుసలు వేసుకోవాలి. మంచిగా రండి ఆయుర్వేదం వల్ల ఆ వస్త్రం మీద 2-3 వరుసలు కనుక వేసుకుని, ఎందుకు వేసుకోవాలంటే అందులో ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు మనకు కుచ్చుకోకుండా అవి వేసుకొని మనం ఎక్కడ కూర్చుంటామో ఆ బత్తలను వేసుకోండి, లేక వస్త్రం మీద వేసుకోండి, ఆ దాని మీద కూర్చోండి. ఆహారం తీసుకునేటప్పుడు దాని మీద కూర్చోండి. ఉత్తమ మాట్లాడేటప్పుడు ఒక కుర్చీ, ప్లాస్టిక్ కుర్చీ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కుర్చీలో నూలు వస్త్రాలు వేసుకుని ప్లాస్టిక్ కుర్చీ మీద దాని మీద ఆ వస్త్రం మీద వేసుకుని కూర్చోండి. మన శరీరంలో స్వేదరంధ్రాల నుంచి, మన మూలాధార చక్ర సమీపంలో ఉన్న యొక్క మలము మూత్రం యొక్క రంధ్రం నుంచి దీని యొక్క అగడి వెళ్ళి మన శరీరంలో ఉన్న యొక్క ఊపిరితిత్తుల సమస్యలు పటాపంచలు చేస్తుందండి. అంత అమూల్యమైనది ఈ యొక్క నీలముల్క చెట్టు. దీన్ని ఏ విధంగా చేయించాలో ఒకసారి చూపిస్తా, మీరు చూడండి, ఇది చేయండి. అయితే ఇది నీలముల్క చెట్టుతోని ఎక్కువగా ఓపిక ఉండి ఈ విధంగా ఈ యొక్క కూర్చోడానికి ఈ విధంగా కాకుండా ఓపిక అసలు ఏం చేశారంటే ఇదే నీలముల్క చెట్టును ఎక్కువ మోతాదు తీసుకొచ్చి మెత్తగా ఎక్కడికక్కడికి తొక్కి లేక ఒక పొడంలాగా చేసి ఒక నూలు వస్త్రాలనే ఒక మన పండుకునే ఒక బెడ్ మీద చల్లుకొని మళ్ళీ మిగిలిన ఇంకొక వస్త్రం వేసుకొని దాని మీద పండుకోండి. ఆ యొక్క చూర్ణంలాగా చేసుకున్న ఈ చెట్టులాగా చేసుకున్న దాన్ని 90 రోజులు కాగానే మళ్ళీ మార్చింది, మళ్ళీ 90 రోజులు కానీ మళ్ళీ మార్చుకున్నాడు. ఇదొక భాగం. ఎంత అమూల్యమైన విద్య అంటే అది ఎంత అమూల్యమైందంటే అదొక భాగం చేసుకుంటూ పండుకోవడానికి, కూర్చోవడానికి కనుక మనం ఎప్పుడైతే ఉపయోగించుకున్నావో అప్పుడు మన శరీరంలోకి ఎక్కువ శాతం పోయే అవకాశముగా ఉంటుంది. ఒక్కసారి దాన్ని చూపిస్తాం, మీరు చూడండి. ఈ విధంగా ఎప్పుడైతే ఆటోమేటిక్గా మన యొక్క పుండ్లు గాంక లేనప్పుడు ఇవి ఆటోమేటిక్గా మనకు చెప్పులకు కానీ అది కానీ దగ్గరికి మలిగే అవకాశంగా ఉంటుంది. చాలా జాగ్రత్తతోని ముళ్ళుగాంక కుచ్చుకుందనుకోండి చాలా నొప్పి చేస్తుంది. ఇది పచ్చి చేసుకొని ఈ పచ్చి మీద ఎక్కిన తర్వాత దీన్ని ఏం చేసుకోనండి, మీరు మ్యాక్సిమం దగ్గరికి మలుచుకోండి, దగ్గర మలుచుకోండి. మీకు ట్రావెల్గా చూపిస్తాను అంతే. దగ్గరికి మలుచుకోండి. ఈ విధంగా మలుచుకున్నారు కదా. ఇందులో చూడండి, చూడండి ఇప్పుడు నేను కూర్చునే దాంట్లో వేసుకున్నా. ఈ విధంగా వేసుకోండి, దాదాపుగా కూర్చోండి. ఓకే, ముళ్ళైతే ఏం గుచ్చుకుంటలే.
ఏం గుచ్చుకుంటలే, కొద్దిగా గుచ్చుకుంటే అట్ట భయపడకండి, చెప్పులతోనే జాగ్రత్తతోని తొక్కడానికి ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా చేసుకుని ఈ పచ్చిగా ఉన్న తర్వాత వీటిని ఎండబెట్టుకున్న తర్వాత ఏ విధంగానైతే మనం ఉంటావో ఆ విధంగా కనుక మనం పండుకునేటప్పుడు కానీ మనం కూర్చోేటప్పుడు కనుక ఈ మొక్కను కనుక ఉపయోగించుకుంటే నిత్యం మన శరీరంతో స్వేదరంధ్రాలతోని ఖచ్చితంగా మన శరీరానికి ఎంతో కొంత అమూల్యమైన ఔషధం అనేది మన శరీరానికి ఎక్కువ శాతం వ్యాపించి మన శరీరంలో ఏ వ్యాధినైనా ప్రభావితం చెందకుండా చేసే శక్తివంతమైనది ఈ నేలములక్కాయ చెట్టు. ఇది ఒక భాగం. నేలములక్కాయ చెట్టు యొక్క సర్వం అంటే చెట్టు యొక్క వేరు, కాండం యొక్క బెరడు, చెట్టు యొక్క వేరు యొక్క బెరడు, ఇది కొన్ని పత్రములు, కొన్ని పువ్వులు, కొన్ని పిందెలు, ఇవన్నీ తీసుకొని ఇలాంటి యొక్క నూనెలో కనుక ఉడికించుకొని ఉదయం సాయంత్రం ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే నేలకు సంబంధించిన యొక్క శ్వాసరంధ్రాలు కావాలని ఈ విధంగా ఉపయోగించుకోవాలి, ఇది దాన్ని చేసుకోవాలి. అంతేకాకుండా కడుపులోకి నేలములక్కాయ యొక్క సమూలము అంటే మెత్తగా దంచి నీడలో ఆరబెట్టి సుంచితే ఇక రాలినట్టుగా చేసుకొని శొంఠి ఒక 100 గ్రాములు, ఓమ ఒక 20 గ్రాములు, జీలకర్ర ఒక 20 గ్రాములు, ఈ 3 దినుసులు దీని సమూలం యొక్క ఒక దాదాపు ఈ మొత్తం 23 దినుసులే కలిసి ఒక 200 గ్రాములు లేక 150 గ్రాములు, 350 గ్రాములు ఒక నేలములక్కాయ చెట్టు యొక్క సమూలంగా చేసుకుని ఉదయం 2-3 చెంచాలు, సాయంత్రం 2-3 చెంచాలు తింటే మన శరీరంలో ఉండవలసిన ఊపిరితిత్తులు, టీబీ జబ్బు వ్యాధి సంబంధించింది కానీ మన చర్మ వ్యాధులు, సిరోసిస్ లాగా బొగ్గల్లాగా ఉండే వ్యాధులు కానీ పటాపంచలు చేసే శక్తివంతమైనది ఈ యొక్క మొక్క. ఆయుర్వేదం వల్లరా నేను చెప్పబోయేది పదే చెప్తున్నా, ఇక్కడి నుంచైనా అందరూ ఆయుర్వేదం వైపు మళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ మళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడే మన జీవన విధానంలో మన బతకడానికి ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ మన శరీరం యొక్క వ్యాధిగతులు కానీ అన్నీ మాయమైపోతాయి. ఎప్పుడైతే ఆయుర్వేదాన్ని పక్కన పెట్టినమో ఆ రోజే మనం ఒక మతమై చివరికి ఒక భూతాలోకంలో కలిసి చివరికి మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో అందగాతలు పడే అవకాశంగా ఉన్నాయి. ఇలాంటి యొక్క సమస్యలను ఆలోచించి ఈ యావత్ ప్రపంచంలో అందరూ ఈ యొక్క ఆయుర్వేదం వైపు మలుతారని మరొకసారి మీరు ఈ యొక్క భూమి చిగురించే సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒక్కటే, ఆయుర్వేద అభిమానులారా అందరూ ఆయుర్వేదం వైపు మళ్ళీ మన శరీరాన్ని మంచి ఆరోగ్యవంతులుగా విజజల్లి యొక్క సుఖ జీవితంలాగా మన యొక్క సుఖం కోరే మంచి జీవితంలాగా మలుచుకుని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.